రేషన్ కార్డుల విషయంలో కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. మొదటి విడతగా శ్రీకాకుళంతో పాటు 9 జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టింది. లబ్ధిదారులకు సాంకేతిక హంగులతో స్మార్ట్ కార్డులు అందిస్తున్నారు. క్యూఆర్ కోడ్ వంటి ప్రత్యేకతలు రూపొందించారు. చౌకబియ్యం పక్కదారి పట్టకుండా ఎలా నివారిస్తారు? సివిల్ సప్లైస్ అధికారి సూర్యప్రకాష్ రావుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 మందికి స్మార్ట్ కార్డులు అయితే జారీ చేయనుంది. ఈ రోజు మొదటి విడతల్లో చూసుకుంటే 9 జిల్లాలు, అదేవిధంగా 4 విడతల్లో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, నా చేతిలో ఉన్నది స్మార్ట్ రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు సంబంధించి మనం చూసుకుంటే క్యూఆర్ కోడ్, అదేవిధంగా రాష్ట్ర స్టేట్ సంబంధించిన నేషనల్ స్టేట్కి సంబంధించిన రాజముద్రలు కూడా దీని మీద ఉన్నవి. అయితే దీనికి సంబంధించి చూసుకోవచ్చు, గతంలో ఉన్న రేషన్ కార్డుకి ఇప్పుడున్న స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించి అసలు తేడా ఏమిటి, ఏ విధంగా సౌలభ్యంగా ఇవి ఉన్నవి తెలుసుకోవడానికి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సూర్యప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. అసలు రేషన్ కార్డు సంబంధించి డిఫరెంట్ ఏంటి, దీనివల్ల ఏంటి, అసలు లబ్ధిదారులకు ఏం ఉపయోగం, ప్రభుత్వానికి ఎలాంటి సౌలభ్యం ఉంటుందో ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే సార్. మనం చూసుకోవచ్చు, గతంలో రేషన్ కార్డు అనేసరికి పెద్దగా మీ చేతిలో ఉన్న దానిలాగే ఉండేది, కానీ ఇప్పుడు చూసేసరికి స్మార్ట్ కార్డు చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. ఏంటి సార్ దీని పాత రేషన్ కార్డుకి దీనికి మధ్యన డిఫరెంట్ ఏంటి? అదేనండి, ఇప్పుడు మనకి శ్రీకాకుళం జిల్లాలో మొదటి విడతగా 6,50,000 స్మార్ట్ రేషన్ కార్డ్స్ నిన్న వచ్చాయి. ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేశాము. ఈ స్మార్ట్ రేషన్ కార్డు చాలా హ్యాండీగా చిన్నగా ఉంటుంది. పాత రేషన్ కార్డుకి దీనికి కంపేర్ చేసుకుంటే అది సైజు పెద్దగా ఉన్నది పాత రేషన్ కార్డు, ఇది చాలా చిన్నగా ఉన్నదండి. ఇది మనం పాకెట్లో కూడా పెట్టుకొని ఎక్కడికైనా క్యారీ చేయడం కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంది కనుక ఈ క్యూఆర్ కోడ్ని ఎక్కడైనా మనం స్కాన్ చేసుకుంటే మన దీంట్లో మన రేషన్ వివరాలు, మన తాలూకు అడ్రస్, మన తాలూకు కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం దీంట్లో ఆ కార్డు హోల్డర్కి, లబ్ధిదారునికి తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు ఎటువంటి అనుమానాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ పడే అవకాశం కూడా ఉండదు. దీనివల్ల ఆ లబ్ధిదారునికి ఆ సదుపాయం అయితే ఉంది. కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డుని మనం ఉచితంగా సప్లై చేస్తుంది గవర్నమెంట్. ఈ స్మార్ట్ రేషన్ కార్డు గారికి ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఆ షాప్ పరిధిలో ఉన్న వాళ్ళకి రేషన్ షాప్ దగ్గర కానీ కాకపోతే సెక్రటేరియట్ దగ్గర కానీ వచ్చి వాళ్ళ కార్డుని తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వేరే దగ్గర ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు అక్కడ ఇవ్వబడదు. అదొకటి మాత్రం వాళ్ళు గమనించి వాళ్ళ రేషన్ కార్డు కోసం వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రేషన్ అయితే మాత్రం స్టేట్లో ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు అండర్ పోర్టబిలిటీ కింద. కాబట్టి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల అదర్ స్కీమ్స్ కూడా వాళ్ళు ఈజీగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు రేషన్ కార్డు రైస్ కార్డు ప్రస్తుతానికి రైస్ కార్డు వరకే ఉంది. తర్వాత దీంట్లో ఇంకేమైనా అదర్ బెనిఫిట్స్ కానీ అదర్ స్కీమ్స్ కానీ దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉందని మాకు ప్రభుత్వం చేసే అవకాశం ఉందని మేము అనుకుంటున్నామండి. సార్ అసలు ఎలా ఇది వర్కింగ్ ఎలా ఉంటుంది? గతంతో పోల్చుకుంటే దీంతో బార్ కోడ్ కొట్టే పరిస్థితి ఉండేది, ఇప్పుడు దీని వర్కింగ్ ఎలా ఉంటుంది? ఇది దేనికి సంబంధించి వర్కింగ్ అయితే పెద్ద తేడా ఏముండదు. వాళ్ళు లబ్ధిదారులు వచ్చి బయోమెట్రిక్ వేసే రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కార్డు నెంబరు, తర్వాత కార్డు హోల్డర్ పేరు, మిగతా అన్నీ ఉన్నాయి కనుక ఈ కార్డు నెంబర్ మాత్రం ఈపాస్ డివైస్లో దాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కార్డు తాలూకా వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఫెచ్చింగ్ అవుతాయి. అది చూసుకుని వాళ్ళ తాలూకా ఎంటైటిల్మెంట్, రైస్ అయితే రైసు, షుగర్ అయితే షుగరు, వాళ్ళ దాన్ని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ బయోమెట్రిక్ అయితే కంపల్సరీగా వేసి తీసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి ఈ గతం దీనికి డిస్ట్రిబ్యూషన్లో ఏమి పెద్దగా తేడా ఉండదు. ఫ్యూచర్లో ఈ యొక్క రేషన్ కార్డును బేస్ చేసుకునే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి వచ్చే నెల 17వ తారీఖు వరకు మాత్రం ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని చెప్తున్నారు. తర్వాత దీనికి సంబంధించి ఈ ప్రక్రియ మొదలవుతుంది. అంతేకాకుండా ఇప్పుడున్న ఏదైతే మిషనరీస్ ఉన్నావో ఇవి కూడా మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం గతంలో చూసుకుంటే రేషన్ కార్డు సంబంధించి పూర్తిగా పెద్ద సైజులో ఉండేది. ఇప్పుడున్న ఈ స్మార్ట్ కార్డు సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్, అంతేవిధంగా రాజముద్ర కూడా దీని మీద ఉంది. అంతేకాకుండా లబ్ధిదారుని దాకా ఫోటో ఉంది. ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది, క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. అంతేకాకుండా ఒక ఐడి కార్డు కూడా ఉపయోగిస్తుందని చెప్తున్నారు. అయితే ఇంకా ఫ్యూచర్లో ఈ యొక్క స్మార్ట్ కార్డు సంబంధించి పూర్తి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రభుత్వం ఉపయోగిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటర్ స్టూడియో.